అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. నల్లదారాన్ని సాధారణంగా చెడు దృష్టి మరియు ప్రతికూల శక్తిని తొలగించడానికి ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని రాహువుతో సంబంధం ఉన్న నల్లదారం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చాలామంది చెడు దృష్టి ప్రతికూల శక్తి నుంచి తమను తాము రక్షించుకోవడానికి నల్లదారాన్ని ధరిస్తారు. చిన్నపిల్లలు యువకుల చేతులు కాళ్లకు నల్లదారం కట్టడం చాలా సాధారణం. దీనివల్ల కేవలం చెడు దృష్టి నుంచి రక్షణ మాత్రమే కాకుండా మనసులోని భయం ఆందోళనలు కూడా తొలగిపోతాయి అని నమ్ముతారు. కానీ ప్రతి విషయం అందరిపై మంచి ప్రభావాన్ని చూపుతుందని కూడా లేదు. నల్లదారం విషయంలో కూడా అంతే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారం నేరుగా శని రాహు వంటి గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలో ఈ గ్రహాలు మంచి స్థితిలో లేకపోతే నల్లదారం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొన్ని రాశుల వారికి ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. జ్యోతిష్య వాస్తు సలహాదారులు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ 4 రాశుల వారు నల్లదారం ధరించదా కాదా అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. మేషరాశికి అధిపతి అంగారకుడు. దీనిని వేగం, శక్తికి చిహ్నంగా భావిస్తారు. మరొక వైపు నల్లదారం శనితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది నెమ్మదిగా కదిలే గ్రహం, సహనంతో ముడిపడి ఉంటుంది. ఈ 2 గ్రహాల స్వభావంలోని తేడా కారణంగా మేషరాశి వారు నల్లదారం ధరించడం మానుకోవాలి. దీనివల్ల వారి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వారి రోజువారీ పనుల్లో కూడా ఆటంకాలు కలగవచ్చు. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇది మనసు, భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. చంద్రుడు ఎంత శాంతంగా, సున్నితంగా ఉంటాడో శని రాహువు అంత భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితులలో కర్కాటక రాశి వారు నల్లదారం ధరిస్తే మానసిక ఒత్తిడి, అసౌకర్యం పెరుగుతుంది. నిద్ర సమస్యలు లేదా ఆందోళనలు కూడా కలగవచ్చు. తర్వాత రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి అత్యున్నత స్థానం ఉంది. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, నాయకత్వం, ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తారు. కానీ సూర్యుడు శని మధ్య ఎల్లప్పుడూ వ్యతిరేక భావం ఉంటుంది. సింహరాశి వ్యక్తి వల్ల నల్లదారం ధరిస్తే అతని సామాజిక ప్రతిష్ట లేదా ఆత్మవిశ్వాసం ప్రభావితం కావచ్చు. ఈ రాశివారు దీని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఇంకా మంచిది. చివరిగా 4వ రాశి వృశ్చికం. వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. ఇది మేషరాశి వలె శక్తి, ధైర్యానికి సంబంధించిన గ్రహం. శని అంగారకుడికి ఒకరితో ఒకరు స్నేహంగా ఉండదు. వృశ్చిక రాశి వ్యక్తి నల్లదారం ధరిస్తే అతను ఉద్యోగం, ఆరోగ్యం లేదా డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచుగా అటువంటి వ్యక్తులు తమ జీవితంలో అనవసరమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్